ఓం శాంతి. మురళీ డేట్ 2/6/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబాని మన తోడుగా అనుభూతి చేసుకోవాలి అంటే స్మృతిలో ఉండాలి. ఎంత బాబాని జ్ఞాపకం చేస్తామో అంత దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది. వికర్మలు కూడా వినాశనమవుతాయి. మనందరికీ బాబా ఎంతో ఉన్నత జ్ఞానం ఇచ్చారు. ఆత్మ ఏ విధంగా ఈ సృష్టి చక్రంలో రకరకాల వర్ణాలలోకి వస్తుంది, దూరదృష్టి ఉన్న బాబానే ఈ జ్ఞానం ఇవ్వగలుగుతారు. మనం అసలు ఇప్పుడు ఎలా ఉన్నాం, బాబా దగ్గరికి రాకముందు ఎలా ఉన్నాము. ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారిగా ఉన్నాం, అంతకు ముందు శూద్ర వర్ణంలో ఉన్నాము. ఇలా అన్నిటి గురించి బాబా మనకు అర్థం చేయించారు. దూరదేశం నుండి వచ్చి బాబా మనల్ని కూడా దూరదృష్టి ఉన్నవారిగా చేయటం కోసం ఈ జ్ఞానమంతా పిల్లలకు బాబా ఇస్తున్నారు. జీవిస్తూనే దేహ అభిమానాన్ని తొలగించే పురుషార్థం చెయ్యండి. ఈ శరీరము పాత చెప్పు, దీనిపైన మమకారం ఉంచుకోకూడదు. మనం సత్యమైన బ్రాహ్మణులం. అందరికీ జ్ఞానం యొక్క భూభూ చేస్తూ మన సమానంగా బ్రాహ్మణులుగా తయారు చెయ్యాలి. అమృత వేళ వరదాత భాగ్యవిదాత బాబా ఆ సమయంలో భోలా భగవంతుడిగా చాలా ప్రియంగా ప్రేమతో ఉంటారు. అమృత వేళ మనం ఏ భాగ్యరేఖను గీయించుకోవాలి అంటే అటువంటి భాగ్యరేఖను భాగ్యవిదాత ద్వారా గీయించుకోవచ్చు. ఎందుకు? ఆ సమయంలో బాబా భోలాగా ఉంటాడు. యజమానిగా ఉండండి, అధికారం తీసుకోండి. అమృత వేళ సమయంలో ఏ ఖజానాకి తాళం లేదు. మనం చెయ్యాల్సిందంతా ఒక్కటి, ఏంటి? మాయా సాకులను వదిలిపెట్టండి. బాగోలేదనో, ముందు రోజు పనెక్కువైందనో సాకులన్నిటినీ వదిలి, బాబా నేను ఎవరినైనా ఎలా ఉన్నా మీకు చెందిన వారిని అన్న ఒక్క సంకల్పం చెయ్యండి. మనస్సు బుద్ధిని బాబాకు అర్పించండి. సింహాసన అధికారులుగా కండి. అప్పుడు బాబా యొక్క సర్వ ఖజానాల అనుభూతి పొందుతాము. ఏం చేయాలి? అమృత వేళలో ఎటువంటి భాగ్యరేఖను గీయించుకోవాలన్నా గీయించుకోవచ్చు భాగ్యవిదాత ద్వారా. మనం చేసే సేవలో స్వార్థం మిక్స్ అయినట్లయితే పొందే సఫలతలో కూడా మిక్స్ అయిపోతుంది. కాబట్టి మనం నిస్వార్థ సేవాదారులుగా తయారవ్వాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు స్మృతిలో ఉన్నట్లయితే దూరంగా ఉంటూ కూడా తోడుగా ఉన్నట్లు అనుభవం అవుతుంది. మరియు స్మృతిలో ఉన్నట్లయితే తోడు అనుభవం అవుతుంది. వికర్మలు కూడా వినాశనం అవుతాయి. ప్రశ్న: దూరదేశీ అయిన బాబా పిల్లలను దూరదృష్టి ఉన్నవారిగా చేసేందుకు వారికి ఏ జ్ఞానాన్ని ఇస్తారు? జవాబు: ఆత్మ ఏ విధంగా చక్రంలో భిన్న భిన్న వర్ణాలలోకి వస్తుందో దాని జ్ఞానాన్ని దూరదృష్టి ఉన్న బాబానే ఇస్తారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారిమని ఇంతకు ముందు జ్ఞానం లేనప్పుడు
శూద్ర వర్ణానికి చెందిన వారిగా ఉండేవారిమని, దానికి ముందు వైశ్య వర్ణంలో ఉండేవారిమని మీకు తెలుసు. దూరదేశంలో ఉండే బాబా వచ్చి ఈ దూరదృష్టి కలవారిగా అయ్యేందుకు కావలసిన జ్ఞానమంతటిని పిల్లలకు ఇస్తారు. పాట ఎవరైతే తండ్రి తోడు ఉంటారో వారికి నిరంతరం జ్ఞాన వర్షం కురుస్తూ ఉంటుంది. ఓం శాంతి. ఎవరైతే జ్ఞాన సాగరుడితో ఉంటారో వారి కోసం జ్ఞాన వర్షం కురుస్తుంది. మీరు బాబా తోడుగా ఉన్నారు కదా. విదేశాలలో ఉన్నా లేక ఇంకా ఎక్కడ ఉన్నా కానీ తోడుగానే ఉన్నారు. స్మృతినైతే ఉంచుకుంటారు కదా. ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటారో వారు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. స్మృతిలో ఉండటం ద్వారా తోడుగా ఉంటారు మరియు వికర్మలు వినాశనమవుతాయి. ఆ తర్వాత ఇక వికర్మ జీత్ శకం ప్రారంభమవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు రాజా విక్రముని శకం అని అంటారు. అది వికర్మ జీత్ శకమైతే ఇది వికర్మి శకము. ఇప్పుడు మీరు వికర్మ జీతులుగా అవుతున్నారు. మళ్ళీ మీరు వికర్ములుగా అయిపోతారు. ఈ సమయంలో అందరూ అతి వికర్ములుగా ఉన్నారు. ఎవ్వరికీ తమ ధర్మం గురించి తెలియదు. ఈ రోజు బాబా పిల్లలను ఒక ప్రశ్న అడుగుతున్నారు. సత్యుగంలో దేవతలకు తాము ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారిమి అని తెలిసి ఉంటుందా? ఏ విధంగా మేము హిందూ ధర్మానికి చెందిన వారిమి అని, కొందరు మేము క్రైస్తవ ధర్మానికి చెందిన వారిమి అని అంటారో, అలా అక్కడ దేవతలు తమను తాము దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా భావిస్తారా? ఇది ఆలోచించవలసిన విషయం కదా. మేము ఫలానా ధర్మానికి చెందిన వారిమి అని భావించేందుకు అక్కడ ఇంకొక ధర్మము లేదు. ఇక్కడ ఎన్నో ధర్మాలు ఉన్నాయి. కావున పరిచయం ఇవ్వటానికి వేరువేరు పేర్లను పెట్టారు. అక్కడ కేవలం ఒకే ధర్మం ఉంది. కావున అక్కడ మేము ఈ ధర్మానికి చెందిన వారిమి అని అనవలసిన అవసరం ఉండదు. అసలు వారికి ధర్మాలనేవి ఉంటాయి అనేది కూడా తెలియదు. వారి రాజ్యమే ఉంటుంది. ఇప్పుడు మేము ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారిమి అని మీకు తెలుసు. ఇలా దేవీ దేవతలు అని ఇంకెవరిని అనటానికి వీల్లేదు. పతితులుగా ఉన్న కారణంగా స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. పవిత్రులనే దేవతలు అని అంటారు. అక్కడ ఇటువంటి విషయాలేవీ ఉండవు. ఎవరితోనూ పోల్చటానికి వీల్లేదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం మళ్ళీ స్థాపించబడుతుందని మీకు తెలుసు. అక్కడైతే ధర్మం అన్న మాటే లేదు. అక్కడ ఉండేది ఒకే ధర్మం. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించటం జరిగింది. మహాప్రళయం జరుగుతుంది, ఏమీ మిగలదు అని ఏదైతే అంటారో అది కూడా తప్పే అవుతుంది. సత్యమేమిటో బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో మొత్తం జలమైపోయినట్లు చూపించారు. భారతదేశం తప్ప మిగిలినదంతా
జలమయమైపోతుంది అని బాబా అర్థం చేయిస్తారు. ఇంత పెద్ద సృష్టిని ఏం చేసుకుంటారు? ఒక్క భారతదేశంలోనే ఎన్ని ఊర్లు ఉన్నాయో చూడండి. మొదట అడవిలాగా ఉంటుంది, ఆ తర్వాత దాని నుండి వృద్ధి జరుగుతూ ఉంటుంది. అక్కడ కేవలం ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారే ఉంటారు. ఈ విషయాన్ని బ్రాహ్మణులైన మీ బుద్ధిలో బాబా ధారణ చేయిస్తున్నారు. ఉన్నతోన్నతుడైన శివ్ బాబా ఎవరో ఇప్పుడు మీకు తెలుసు. వారి పూజ ఎందుకు చెయ్యబడుతుందో, జిల్లేడు మొదలైన పుష్పాలను వారిపై ఎందుకు వేస్తారో ఇప్పుడు మీకు తెలుసు. తాను నిరాకారుడు కదా, నామరూపాల కతీతుడు అని అనేస్తారు. కాని నామరూపాల కతీతమైన వస్తువు ఏదీ ఉండదు. అప్పుడు పుష్పాలు మొదలైనవి ఎవరిపై చల్లుతున్నారు అని అడగాలి. మొట్టమొదట వారి పూజనే జరుగుతుంది. మందిరాలు కూడా వారివే తయారవుతాయి. ఎందుకంటే వారు భారతదేశము మొత్తం ప్రపంచంలోని పిల్లల సేవను చేస్తారు. మనుషుల సేవయే చెయ్యబడుతుంది కదా. ఈ సమయంలో మీరు స్వయాన్ని దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా పిలుచుకోలేరు. తాము దేవీ దేవతలుగా ఉండేవారిమని, మళ్ళీ ఇప్పుడు అలా అవుతున్నామని వారికి తెలియనే తెలియదు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానం ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ ఇవ్వలేరు. వీరినే జ్ఞాన సాగరులు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. రచయిత మరియు రచన గురించి ఋషులు, మునులు మొదలైన వారికి తెలియదు అన్న గాయనముంది. నేతి నేతి అంటూ వచ్చారు. చిన్న పిల్లలకేమైనా జ్ఞానం ఉంటుందా? ఎంతెంత పెద్దగా పెరుగుతూ ఉంటారో అంతగా బుద్ధి తెరుచుకుంటూ ఉంటుంది. విదేశాలు ఎక్కడ ఉన్నాయో, అవి ఎక్కడున్నాయో, ఇవెక్కడున్నాయో అర్థమవుతుంది. పిల్లలైన మీకు కూడా ఇంతకు ముందు అనంతమైన జ్ఞానం గురించి ఏమీ తెలిసేది కాదు. మేము శాస్త్రాలు మొదలైనవి చదివేవారిమి, కాని ఏమీ అర్థం చేసుకునేవారిమి కాము అని కూడా అంటారు. మనుష్యులే ఈ డ్రామాలో పాత్రధారులు కదా. మొత్తం ఆట అంతా రెండు విషయాలపైనే తయారయ్యింది: భారతదేశ ఓటమి మరియు భారతదేశ విజయం. భారతదేశంలో సత్యుగ ఆది సమయంలో పవిత్ర ధర్మం ఉండేది. ఈ సమయంలో అపవిత్ర ధర్మం ఉంది. అపవిత్రత కారణంగా స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. అయినా శ్రీ శ్రీ అన్న పేరుని పెట్టుకుంటారు. కానీ శ్రీ అనగా శ్రేష్టమైన వారు. పవిత్ర దేవతలని శ్రేష్టమైన వారు అని పిలుస్తారు. శ్రీమత్ భగవాను వాచ అని అంటారు. మరిప్పుడు శ్రీ అనగా శ్రేష్టమైన వారెవరు? ఎవరైతే బాబా సన్ముఖంగా విని శ్రేష్టంగా అవుతారో వారా, లేక ఎవరైతే తమను తాము శ్రీ శ్రీ అని పిలుచుకుంటారో వారా? బాబా కర్తవ్యం గురించి ఏ పేర్లైతే పెట్టబడతాయో వాటిని కూడా తమకు పెట్టుకున్నారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. అయినా పిల్లలు ఒక్క బాబాని స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అంటారు.
ఇదే వశీకరణ మంత్రం. మీరు రావణుడిపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవుతారు. గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరము ఇక్కడ పంచతత్వాలతో తయారు చెయ్యబడి ఉంది. తయారవుతుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ తయారవుతుంది. ఆత్మైతే అవినాశి. అవినాశి ఆత్మలను ఇప్పుడు అవినాశి బాబా సంగమ యుగంలో చదివిస్తున్నారు. ఎన్ని విఘ్నాలు మొదలైనవి వచ్చినా, మాయా తుఫాన్లొచ్చినా మీరు బాబా స్మృతిలో ఉండండి. మేము సతో ప్రధానంగా ఉండేవారిమి, మళ్ళీ తమో ప్రధానంగా అయ్యాము అని భావిస్తారు. మీలో కూడా నెంబర్ వారీగానే తెలుసు. మేమే మొట్టమొదట భక్తి చేస్తాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తప్పకుండా ఎవరైతే మొట్టమొదట భక్తి చేశారో వారే శివుని మందిరాన్ని తయారు చేశారు. ఎందుకంటే వారే ధనవంతులుగా ఉంటారు కదా. పెద్ద రాజుని చూసి ఇతర రాజులు, ప్రజలు కూడా చేస్తారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. ఒక్క క్షణంలో జీవన ముక్తి అని అంటారు. మళ్ళీ అర్థం చేయించేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? జ్ఞానం సహజమైనది. అందులో స్మృతి యాత్రలో పట్టినంత సమయం పట్టదు. బాబా మీరొచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చెయ్యండి అని పిలుస్తారు. అంతేకాని బాబా మీరు విశ్వాధిపతులుగా తయారు చెయ్యండి అని పిలవరు. పతితుల నుండి పావనులుగా తయారు చెయ్యండి అని అందరూ అంటారు. పావన ప్రపంచము అని సత్తిగాన్నంటారు. దీనిని పతిత ప్రపంచము అని అంటారు. పతిత ప్రపంచము అని అంటూ కూడా స్వయాన్ని అలా భావించరు. స్వయంపై ద్వేషాన్ని కలిగి ఉండరు. మీరు ఎవరి చేతి వంట తినరు. మేము ఏమైనా అంటరాని వారిమా అని వారంటారు. అరే మీరు స్వయం అంటున్నారు కదా, అందరూ పతితులే కదా. మేము పతితులము, ఈ దేవతలు పావనులు అని మీరే అంటూ ఉంటారు కదా. మరి పతితులను ఏమంటారు? అమృతాన్ని వదిలి విషమెందుకు తాగాలి అన్న గాయనం కూడా ఉంది కదా. విషము అశుద్ధమైనది కదా. ఈ విషం మీకు ఆది మధ్య అంతం దుఃఖాన్నిస్తుంది అని బాబా అంటారు. కానీ దీనిని విషంగా భావించరు. ఏ విధంగా తాగుడు అలవాటున్న వారు మద్యం లేకుండా ఉండలేరో ఇది అంతే. యుద్ధ సమయంలో వారికి మద్యం తాగించి నష ఎక్కించి పంపిస్తారు. నష ఎక్కటంతో మేము ఇలాగే చెయ్యాలి అని భావిస్తారు. వారికి మృత్యు భయం ఉండదు. ఎక్కడికైనా బాంబులను తీసుకెళ్లి బాంబుల సహితంగా పడిపోతారు. ముసలాల యుద్ధం జరిగింది అన్న గాయనం కూడా ఉంది. యథార్థ విషయాన్ని మీరిప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇంతకు ముందు మీరు కేవలం కడుపు నుండి ముసలాలు వెలువడ్డాయని, ఆ తర్వాత ఇంకేవో చేశారని కేవలం చదువుకునేవారు. పాండవులు ఎవరో, కౌరవులు ఎవరో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు పాండవులు జీవిస్తూనే దేహ అభిమానం నుండి కరిగిపోయేందుకు పురుషార్థం చేశారు.
ఇప్పుడు మీరు ఈ పాత చెప్పును వదిలేందుకు పురుషార్థం చేస్తారు. పాత చెప్పుని వదిలి కొత్త దాన్ని తీసుకోవాలి అని అంటారు కదా. బాబా పిల్లలకే అర్థం చేయిస్తారు. నేను కల్పము వస్తాను, నా పేరు శివ అని అంటారు. శివ జయంతి కూడా జరుపుకుంటారు. భక్తి మార్గం కోసం కొన్ని మందిరాలు మొదలైన వాటిని నిర్మిస్తారు. ఎన్నో పేర్లను పెట్టేశారు. దేవతలకు కూడా అటువంటి పేర్లు పెడతారు. ఈ సమయంలో మీ పూజ జరుగుతుంది. మేము ఎవరినైతే పూజిస్తున్నామో వారు మమ్మల్ని చదివిస్తున్నారు అన్నది కూడా పిల్లలైన మీకే తెలుసు. ఏ లక్ష్మీనారాయణలకైతే మేము పూజారులుగా ఉన్నామో వారిలా ఇప్పుడు మేము స్వయమే అవుతున్నాము అన్న జ్ఞానం బుద్ధిలో ఉంది. స్మరిస్తూ ఉండండి. మళ్ళీ ఇతరులకు కూడా వినిపించండి. ధారణ చెయ్యలేని వారు ఎందరో ఉన్నారు. ఎక్కువగా ధారణ చెయ్యకపోయినా పర్వాలేదు, స్మృతి యొక్క ధారణ ఉంది కదా అని బాబా అడుగుతున్నారు. బాబాను స్మృతి చేస్తూ ఉండండి. ఎవరికైతే మురళి చెప్పటం రాదో వారు ఇక్కడ కూర్చుంటూ స్మృతి చెయ్యాలి. ఇక్కడ ఎటువంటి బంధనము జంజాటము లేదు. ఇంట్లో పిల్ల పాపలు మొదలైన వారిని చూసి ఈ నశ అంతా ఎగిరిపోతుంది. ఇక్కడ చిత్రాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా అర్థం చేయించటం చాలా సహజం. వారైతే గీత మొదలైన వాటిని పూర్తిగా కంఠస్థం చేసేస్తారు. సిక్కు వారికి గురు గ్రంథం కంఠస్థమై ఉంటుంది. మీరు ఏం కంఠస్థం చెయ్యాలి? బాబాని. బాబా ఇది పూర్తిగా కొత్త వస్తువు అని మీరంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క బాబాని స్మృతి చెయ్యవలసిన సమయం ఇది ఒక్కటే. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇది నేర్పించారు. ఇలా అర్థం చేయించగలిగే శక్తి ఇంకెవరికీ లేదు. జ్ఞాన సాగరుడు ఒక్క తండ్రే తప్ప ఇంకా ఎవరూ కాదు. జ్ఞాన సాగరుడైన తండ్రి మీకు అర్థం చేయిస్తారు. ఈ రోజుల్లో నేను అవతారం తీసుకున్నాను అని చెప్పేవారు కూడా ఎంతో మంది వెలువడ్డారు. కావున సత్య స్థాపనలో ఎన్నో విఘ్నాలు కలుగుతాయి. కానీ సత్యం అనే నావ కదులుతుంది, ఊగుతుంది, కానీ మునిగిపోదు అన్న గాయనముంది. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా వద్దకు వస్తారు. కావున మీ హృదయంలో ఎంతో సంతోషం ఉండాలి. ఇంతకు ముందు యాత్రలకు వెళ్ళేటప్పుడు మనస్సుకు ఏం కలిగేది? ఇప్పుడు ఇళ్ళు వాకిళ్ళు వదిలి ఇక్కడకు వచ్చినప్పుడు మనస్సులో ఏ ఆలోచనలు వస్తాయి? మనం బాబ్దాదా వద్దకు వెళుతున్నాము. నన్ను కేవలం శివ్ బాబా అని అంటారు. నేను ఎవరిలోకైతే ప్రవేశించానో అతడు బ్రహ్మ అని కూడా బాబా అర్థం చేయించారు. వంశాలు ఉంటాయి కదా. మొట్టమొదటి వంశం బ్రాహ్మణులది. ఆ తర్వాత దేవతల వంశం ప్రారంభమవుతుంది. ఇప్పుడు దూరదేశీ అయిన బాబా పిల్లలను దూరదృష్టి ఉన్నవారిగా చేస్తారు.
ఆత్మ ఏ విధంగా చక్రమంతటిలో భిన్న భిన్న వర్ణాలలోకి వస్తుందో మీకు తెలుసు. ఈ జ్ఞానాన్ని దూరదృష్టి ఉన్న బాబానే ఇస్తారు. ఇప్పుడు మేము బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారిమి. ఇంతకు ముందు జ్ఞానం లేనప్పుడు శూద్ర వర్ణానికి చెందిన వారిగా ఉండేవారిమి అని మీరు భావిస్తారు. వారు మన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. గ్రేట్ శూద్రులు, గ్రేట్ వైశ్యులు, గ్రేట్ క్షత్రియులు, వారికి ముందు గ్రేట్ బ్రాహ్మణులు ఉండేవారు. ఇప్పుడు ఈ విషయాలను ఒక్క బాబా తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. దీనిని దూరదృష్టితో కూడుకున్న జ్ఞానమని అంటారు. దూరదేశంలో ఉన్న బాబా వచ్చి దూరదేశంలో ఉన్న జ్ఞానమంతటిని పిల్లలకిస్తారు. మన బాబా దూరదేశం నుండి వీరిలో వస్తారని మీకు తెలుసు. ఇది పరాయ దేశం, పరాయ రాజ్యం. శివ్ బాబాకు తమ శరీరం లేదు మరియు తాను జ్ఞాన సాగరుడు. స్వర్గ రాజ్యాన్ని కూడా వారే ఇవ్వాలి. దాన్ని కృష్ణుడైతే ఇవ్వరు కదా, శివ్ బాబానే ఇస్తారు. కృష్ణుడిని తండ్రి అని అనరు. తండ్రి రాజ్యాన్నిస్తారు. తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు హద్దులోని వారసత్వాలన్నీ పూర్తయ్యాయి. సత్యుగంలో మేము సంగమ యుగంలో 21 జన్మల వారసత్వాన్ని తీసుకున్నాము అని మీకు తెలుసు. మేము 21 జన్మల వారసత్వాన్ని అర్ధకల్పం కోసం తీసుకుంటున్నాము అని మీకు ఇప్పుడే తెలుసు. 21 తరాలు అనగా పూర్తి తరాలు. వృద్ధాప్యం వచ్చినాక శరీరాన్ని వదులుతాము. ఏ విధంగా సర్పం పాత కుబుసాన్ని వదిలి కొత్త దాన్ని తీసుకుంటుందో అలా తీసుకుంటారు. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మన ఈ వస్త్రం కూడా పాతబడిపోయింది కదా. మీరు సత్యమైన బ్రాహ్మణులు. మిమ్మల్నే భ్రమరము అని అంటారు. మీరు పురుగులను మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. పురుగులను తీసుకొచ్చి భూభూ అంటూ వారిని మార్చండి అని మీకు చెప్పటం జరుగుతుంది. భ్రమరం కూడా పురుగులను తెచ్చి భూభూ అంటుంది. దాంతో కొన్నిటికి రెక్కలొచ్చేస్తాయి, కొన్ని చనిపోతాయి. ఈ ఉదాహరణలన్నీ ఈ సమయానికి చెందినవే. మీరు ప్రియమైన పిల్లలు. పిల్లలను నయనాలలోని రత్నాలు అని అంటారు. బాబా కూడా అలానే అంటారు. నేను మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను, కావున మీరు నా వారు కదా. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు అంతమైపోతాయి. ఇంకా ఎవరిని స్మృతి చేసినా పాపాలు అంతమవ్వవు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జీవిస్తూనే దేహ అభిమానం నుండి కరిగిపోయేందుకు పురుషార్థం చెయ్యాలి. ఈ పాత చెప్పు అంటే శరీరంపై కొద్దిగా కూడా మమకారం ఉండకూడదు.
రెండో పాయింట్, సత్యమైన బ్రాహ్మణులుగా ఈ జ్ఞానపు భూభూ చేస్తూ పురుగుల వంటి వారిని కూడా మీ సమానంగా బ్రాహ్మణులుగా చెయ్యాలి. వరదానం: అమృతవేళ మహత్వాన్ని తెలుసుకొని తెరిచి ఉన్న బండారం నుండి తమ ఒడిని నింపుకునే అదృష్టవంతులుగా కండి. అమృతవేళ వరదాత భాగ్య విధాత నుండి ఏ ఏ అదృష్ట రేఖలను గీయించుకోవాలనుకుంటారో వాటిని గీయించుకోండి. ఎందుకంటే ఆ సమయంలో బాబా భోలా భగవంతుడి రూపంలో లవ్ఫుల్ గా అంటే చాలా ప్రేమగా ఉంటారు. కావున యజమానులుగా అవ్వండి మరియు అధికారాన్ని తీసుకోండి. ఖజానాకు ఎటువంటి తాళము ఉండదు. ఆ సమయంలో కేవలం మాయా సాకులు వదిలి నేను ఎవరినైనా ఎలా ఉన్నా మీకు చెంది ఉన్నాను అన్న ఒకే ఒక్క సంకల్పం చెయ్యండి. మనస్సు బుద్ధిని బాబా ఆధీనం చేసి సింహాసన అధికారులుగా అయినట్లయితే బాబా యొక్క సర్వ ఖజానాలు మీ ఖజానాలుగా అనుభవమవుతాయి. స్లోగన్: సేవలో ఒకవేళ స్వార్థం మిక్స్ అయినట్లయితే సఫలత కూడా మిక్స్ అయిపోతుంది. కావున నిస్వార్థ సేవాదారిగా అవ్వండి. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి. అంతర్ముఖులుగా ఉండండి. ఆత్మ అభిమానిగా అయ్యే పురుషార్థాన్ని చెయ్యని బ్రాహ్మణులు ఎవరూ ఉండరు. కానీ నిరంతర ఆత్మ అభిమాని స్థితి ద్వారా కర్మేంద్రియాలపై పూర్తి విజయీలుగా అవుతారు. ప్రతి ఒక్క కర్మేంద్రియం సతో ప్రధానంగా స్వచ్ఛంగా అయిపోతుంది. దేహం యొక్క పాత సంస్కారాలు మరియు సంబంధాల నుండి సంపూర్ణ మరజీవులుగా అయిపోవాలి. దీనికోసం అంతర్ముఖిగా అవ్వండి. ఈ పురుషార్థంతోనే నెంబర్ తయారవుతుంది. ఓం శాంతి.